సంధ్య గారు, టేస్ట్ అదిరిపోయింది, సూపర్, ఫెంటాస్టిక్. మీరే చేశారు కదా వంట? నో డౌట్ మీరే చేసి ఉంటారండి. సంధ్య గారు, ఏంటి కొంచెం తింటున్నారు? ఇదిగోండి, వేసుకోండి, కొంచెం వేసుకోండి. వెళ్ళమని ఇంకొంచెం పెట్టుకోండి. కొంచెం చాలు చాలు, తినండి. వింధ్య, ఏమైందమ్మా? వింధ్య, వింధ్య, ఏ వింధ్య, సంధ్య నేను చూస్తాను. ఒక్క నిమిషం మీరు ఆగండి. భోజనం దగ్గర నుంచి లేవకూడదు. సిస్టర్కి ఏమైందో నేను అడిగి తెలుసుకుంటాను. నన్ను మోసం చేస్తున్నారు, నన్ను మోసం చేస్తున్నారు. అదేంటి సిస్టర్ అలా వచ్చేసావు? అసలేమైంది? వాళ్ళందరూ ఏమనుకుంటారు? వాళ్ళేదో అనుకుంటారని నాకు ఇష్టం లేకుండా అక్కడ కూర్చోమంటావా? సిస్టర్, నీ కోపం నాకు అర్థం కాలేదనుకుంటున్నావా? బావ ప్రతిదీ నీకంటే ఎక్కువ నీ ఫ్రెండ్కే చేస్తున్నాడు. సరే, చేస్తే చేశాడు, అదెవరికీ ఇబ్బంది కాదనుకో. కానీ చేసే ముందు నీకొక మాట చెప్పి చేయాలి కదా. అసలు ఇంతవరకు నీకే ఎప్పుడూ డైమండ్ రింగ్ ఇవ్వలేదు. అలాంటిది ఎంత ప్రేమ అభిమానం ఉంటే మాత్రం ముందు తనకెలా ఇస్తాడు? ఈ విషయంలో మాత్రం నేను నీకే సపోర్ట్ చేస్తాను. మనం ఖచ్చితంగా భావన అడుగుదాం ఎందుకు ఇలా చేశాడో అని. ఇప్పుడు చూడు, నీ ఫ్రెండ్ వచ్చి నువ్వు తినకపోతే నేనెలా తింటాను పదవే అంటుంది. తనకి తెలియకుండా, తన అబ్జర్వేషన్ లేకుండానే ఇదంతా జరుగుతున్నట్టు ఎలా మాట్లాడుతుందో నువ్వే చూడు. ఏంటండి, తనకేమైంది? అలా వెళ్ళిపోయిందేంటి? నాకు అదే అర్థం కావడం లేదు వాణి. సరే, నేను వెళ్ళి తీసుకొస్తాను. వింధ్య, ఏంటి అలా లేచొచ్చేసావు? ఏం జరిగింది? నా పుట్టినరోజు ఇంత గ్రాండ్గా చేసి సర్ప్రైజ్ ఇచ్చి నా కష్టాలు బాధలు అన్నీ మర్చిపోయి నేను ఆనందంగా ఉన్న ఈ టైంలో నువ్వేంటే ఇలా ఉన్నావు? అన్నీ చేసింది నా భర్త కదా, నీ భర్త కాదు కదా. అందుకే నీకు ఆనందం, నాకు బాధ. ఏం మాట్లాడవేంటే వింధ్య? సరేరా, భోంచేద్దాం. నేను రాను. ఏంటి అంత సీరియస్గా ఉన్నావు? ఏదైనా ఇబ్బంది కానీ ప్రాబ్లం కానీ జరిగిందా? మౌనిక, నువ్వు వెళ్ళి పాపం తీసుకురా. అలా కాదు సిస్టర్, పాపం సంధ్య ఏదో బాధపడు. చెప్తున్నాను కదా, వెళ్ళి పాపం తీసుకురా. వింధ్య, ప్లీజే, ఏం జరిగిందో చెప్పు. అత్తయ్య వాళ్ళందరికీ నేనేం సమాధానం చెప్పాలి? వింధ్య, ఏదైనా సమస్య ఉంటే మనం సాల్వ్ చేసుకోవాలి, కానీ మనమే ఒక సమస్య అవ్వకూడదు. ఏదైనా ఉంటే మాట్లాడుకుందాం. అయినా నా పుట్టినరోజు నాడు నువ్వు నన్ను ఇలా బాధ పెడతావా? వద్దు సంధ్య, ప్లీజ్ నన్ను ప్రశాంతంగా వదిలే. నాకు హెడేక్గా ఉంది, నేను వెళ్తున్నాను. అది కాదే, వాళ్ళు అడిగితే నేనేం సమాధానం చెప్పాలి? అయితే నా ప్రాణం పోయేలా ఉంది, ఇక్కడ ఉండమంటావా? ప్రాణం పోయేలా ఉండడం ఏంటే? పోనీ మనిద్దరం కలిసి వెళ్దాం రా.
వద్దు అంటున్నాను కదా, వద్దు. ఒకప్పుడు ఇంటికి వస్తే నువ్వే కదా నన్ను బయటకు గెంటేశావు. ఇప్పుడు ఎలా ఉండమంటున్నావు చెప్పు. అది మనసులో పెట్టుకొని ఇప్పుడు ఇలా నన్ను బాధ పెడుతున్నావా? నువ్వేనా ఇలా చేస్తున్నది? నువ్వేమైనా అనుకో, నాకిక్కడ మనసేం బాగోలేదు. మరి అత్తయ్య బావలకి ఏం చెప్పంటావు? ఏదో ఒకటి చెప్పు మౌనిక, నన్ను మాత్రం డిస్టర్బ్ చేయకు. అది కాదు వింధ్య. ఏంటి మౌనిక, తనకేమైంది? ఏదైనా ప్రాబ్లమా? నువ్వైనా చెప్పు. అయ్యో నాకెలా తెలుస్తుంది? తనకి బెస్ట్ ఫ్రెండ్ మీరే కదా, మీకే తెలియాలి. సరే ఉండు, నేను ఫస్ట్ అత్తయ్య వాళ్ళని మేనేజ్ చేసి వస్తాను. మౌనిక గారు, వింధ్య అదేం లేదండి. మీరంతా అసలేం కంగారు పడద్దు. జస్ట్ కొంచెం హెడేక్ వల్ల నీరసంగా ఉందని చెప్పింది. అందుకే నేను వెళ్తున్నాను అని తన పాపను తీసుకుని వెళ్ళిపోయింది. మనల్ని భోజనం చేశాక రమ్మంది. తినండి తినండి తినండి. తినన్నయ్యా. ఏంటిది? ఎంత బాధలో ఉన్నా, కోపంలో ఉన్నా నన్ను చూడగానే ఆనందపడే నా వింధ్య ఈరోజు నా వల్లే బాధ అన్నట్టు ప్రవర్తిస్తుంది. అసలేం జరిగింది? నాకు తెలియకుండానే నా వెనక ఏదైనా జరుగుతుందా? నేనే తెలుసుకోలేకపోతున్నానా? అమ్మా సంధ్య, వింధ్యన్ నేనెప్పుడూ అలా చూడలేదు. నువ్వు మాతో ఏదైనా చెప్పాలా అమ్మా? అయ్యో అలా ఏం లేదత్తయ్య. అది హెల్త్ బాగాలేదు అంటుంది. అది కాదమ్మా, ఆరోగ్యం బాగలేకపోతే మనకి గాని, వాళ్ళ అత్తయ్యకి గాని, మావయ్యకి గాని, లేకపోతే భర్తకి గాని ఒక మాట చెప్పి వెళ్ళాలి కదా. మీ ఇద్దరి మధ్య ఏదైనా గొడవ కానీ అలాంటిది? ఏంటమ్మా అలా అడుగుతున్నావు? వాళ్ళ మధ్య గొడవలు ఎందుకుంటాయి? ఒకవేళ వచ్చినా ఇంతవరకు వాళ్ళు రానిస్తారా? వింధ్యకి తలనొప్పని వెళ్ళింది అంటున్నారు కదా, వేరే ఇంకేముంటుందని మీరందరూ అలా ఆలోచిస్తున్నారు? అది కాదురా, భోజనం మధ్యలోంచి అలా వెళ్ళిపోయింది కదా. అది వాళ్ళ ఇష్టం అమ్మా. సంధ్య వాళ్ళింటికైనా వింధ్య మనింటికైనా ఎప్పుడైనా రావచ్చు, ఎప్పుడైనా వెళ్ళొచ్చు. కారణం మనకి చెప్పాలా ఏంటి? మీరు చెప్పింది కరెక్టే, కానీ అలా భోజనం మధ్యలో నుంచి వింధ్య లేచి వెళ్ళింది అంటే నాకేదో డౌట్గానే ఉంది. సంధ్య గారు, మీ ఇద్దరి మధ్య ఏం డిస్కషన్ జరగలేదా? తనేమి ఏ విషయం గురించి మాట్లాడలేదా? అంతలా బాధపడి వెళ్ళేలా ఏం జరగలేదు రాజేష్ గారు. అది నాకేం చెప్పట్లేదు. పాపం, తను ఏం చెప్పుకుంటుంది, ఎలా చెప్పుకుంటుంది? వాళ్ళిద్దరూ ఫ్రెండ్స్ కదా, స్నేహితుల మధ్య చిన్న చిన్న అలకలుంటాయి, పట్టింపులు ఉంటాయి. అవి వెంటనే తెలియవు, తర్వాత ఎప్పుడో బయటకొస్తాయి. అదంతా మామూలే. మనం ఇంటికి వెళ్ళాక వాడల్ని అడుగుదాం. అవును, ఏదైనా ఉంది అంటే మనమే మాట్లాడి సరిచేద్దాం. మీరింకా ఏదో ఉందనే ఆలోచిస్తున్నారు. వాళ్ళిద్దరి మధ్య మనస్పర్ధలకు అవకాశమే లేదు. మీరు సంతోషంగా వెళ్ళిరండి. వెళ్ళొస్తామండి. అలాగే వాణిగారు, వెళ్ళొస్తాం. బాయ్ ఉంటామండి. శ్రీకర్. సంధ్య, పద. లేదు, వింధ్య మనసుని ఏదో విషయం వెంటాడుతుంది. ఎందుకో నాకు దాన్ని చూస్తుంటే భయంగా అనిపిస్తుంది. అసలేం జరిగింది?
వింధ్య, ఏంటి నువ్వు చేసిన పని? అలా చెప్పా పెట్టకుండా రావడం కరెక్టేనా? రాజేష్, నువ్వు ఉండ్రా, నేను అడుగుతాను కదా. ఏంటమ్మా అడిగేది? తనకి కనీసం ఆలోచన ఉండాలి కదా. అక్కడ ఉన్నది సంధ్య వాళ్ళ ఫ్యామిలీ కాబట్టి సరిపోయింది. అదే వేరే వాళ్ళైతే ఏమనుకుంటారు? ఎలా అర్థం చేసుకుంటారు? అదేంటి బావా అలా మాట్లాడతావు? సంధ్య బాధపడుతుందని వింధ్య మీద హార్ష్గా మాట్లాడతావా? హార్ష్గానా? అలాంటిదేం లేదే. వింధ్య, ఏం జరిగిందమ్మా? అక్కడేమైనా ప్రాబ్లం అయిందా? నీకేదైనా నచ్చలేదా? ఏం జరగలేదు అత్తయ్య. చెప్పాను కదా హెడేక్గా ఉందని. దాని గురించి వచ్చేసాను. హెడేక్గా ఉంటే అలా ఒంటరిగా వచ్చేస్తావా? అయినా అప్పటి వరకు నువ్వు బాగానే ఉన్నావు కదా. ఒరే రాజేష్, తను చెబుతుంది కదా తలనొప్పిగా ఉంది అని. మీరు ఈ ప్రశ్నలతో ఎందుకింకా ఎక్కువ చేస్తున్నారు? ఎందుకు ఇబ్బంది పెడుతున్నారు? అది కాదండి, విషయం ఏంటో మనకు తెలియాలి కదా. వింధ్య, ఏదైనా చెప్పాల్సిందుంటే చెప్పమ్మా. నిన్ను బాధ పెట్టే ప్రాబ్లం అయితే అలా మనసులో దాచుకోవద్దు. నిజంగా ఏమీ లేదత్తయ్య. కొన్నింటికి సమాధానం దొరక్క నా మైండ్ డిస్టర్బ్డ్గా ఉంది. జస్ట్ హెడేక్గా ఉంది అంతే. మైండ్ డిస్టర్బ్ అయ్యేంతగా ఏం జరిగిందో చెప్తేనే కదా మాకు కూడా తెలిసేది. అబ్బబ్బబ్బా, ఏంట్రా రాజేష్ ఇది? తను తలనొప్పి అని చెబుతుంటే ఇంకా వదిలిపెట్టవే? అలా ఇబ్బంది పడడం వల్లే ఇక్కడికి వచ్చేసిందేమో. ఇంకా వదిలేయండి. వాణి, పాప దగ్గరికి రా. సరేనండి. వింధ్య, బాలేదంటున్నావు కదా, నువ్వు రెస్ట్ తీసుకో. సరే అత్తయ్య. ఓకే సిస్టర్, నీలాగే నేను కూడా స్ట్రెయిన్ అయిపోయాను. వెళ్ళి రెస్ట్ తీసుకుంటాను. ఇప్పుడు చెప్పు వింధ్య, అసలేం జరిగింది? దేని గురించి అంటున్నారు మీరు? చెప్పాను కదా ఏం లేదని. ఇక ఆ విషయం వదిలేయండి. వింధ్య, అంత ఈజీగా ఎలా అంటున్నావు నువ్వు? పాపం కదా సంధ్య గారు. తనకి లైఫ్ అంతా కష్టాలే. అయినా ఓర్పుగా ధైర్యంగా నిలబడి కుటుంబాన్ని నిలబెడుతుంది. ఈరోజు తన పుట్టినరోజు. కొంచెం ఆనందంగా ఉంటుంది కదా అని మేమన్నీ ప్లాన్ చేస్తే నువ్వేమీ కారణం చెప్పకుండా చివర్లో తనని బాధ పెట్టావు. అసలు నువ్వివ్వాల్సిన సర్ప్రైజ్, నువ్వివ్వాల్సిన గిఫ్ట్స్ నేనిచ్చాను. ఎందుకో తెలుసా? మీ ఫ్రెండ్షిప్ ఎప్పటికీ హ్యాపీగానే ఉండాలి. మా ఫ్రెండ్షిప్ కోసమా లేక మీ ఆనందం కోసమా? అంత తెలుసుకోలేని అమాయకురాల్లాగా కనిపిస్తున్నానా? వింధ్య, ఏంటి నేను అడుగుతుంటే ఏం మాట్లాడవు? ముందే చెప్పాను కదండి, ఇంకేం లేదు. నాకే ఏమీ అర్థం కావట్లేదు. అందుకే నేను ఇలా ఉన్నాను. మీరేమో సంధ్య ఫీల్ అవుతుందని ఆలోచిస్తున్నారు. మరి తనని మనమేగా చూసుకోవాలి. అయినా ఈ మధ్య నీ ప్రవర్తన, మాటలు కొంచెం కొత్తగా ఉంటున్నాయి. నాకైతే ఏం నచ్చట్లేదు. నా ప్రవర్తన నచ్చడం లేదంట. అంతేకాని వాళ్ళిద్దరూ చేసేది కరెక్ట్ కాదని అనిపించట్లేదేమో. భార్యని నేను ఇంత బాధపడుతున్నానని ఏమాత్రం ఆలోచించట్లేదు. కానీ సంధ్య కొంచెం ఫీల్ అయితే తట్టుకోలేకపోతున్నారు. దాని కంట్లో కన్నీరు చూడలేకపోతున్నారు. కానీ నా కంట్లో కన్నీరు ఆయనకి కనిపించట్లేదేమో.
సంధ్య, మన పుట్టినరోజు ఒకే రోజు వస్తే ఇద్దరం కలిసి గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకునే వాళ్ళం కదా. చూడ్డానికి ఇంకా అద్భుతంగా ఉండేది. కలిసి పక్క పక్కన బతికే ప్రాణ స్నేహితులు మనం. మన పుట్టినరోజులు కూడా ఆ దేవుడు పక్క పక్కనే ఇచ్చాడంటే మనం ఎంత అదృష్టవంతులమే. అయినా మన ఆనందం ఒకే రోజుతో అయిపోకూడదని 2 రోజులు సెలబ్రేట్ చేసుకోవాలని ఆ దేవుడు ఇలా చేసుంటాడు. నిజమేనే, నీ బర్త్డే నేను, నా బర్త్డే నువ్వు గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకోవచ్చు. చిన్నప్పటి నుంచి చేస్తుంది అదే కదే. నా పుట్టినరోజు కంటే నీ పుట్టినరోజు అంటేనే నాకు చాలా ఇష్టం. సంధ్య, నాకు నిద్ర ముంచుకొచ్చేస్తుంది. ఇంకొక్క నిమిషం నిలబడడం కూడా నా వల్ల కాదు. రా నిద్రపోదాం. ఏమైంది సంధ్య? మీ ఇద్దరి ఫోటోనే చూస్తున్నావేంటి? ఓ, ఈరోజు నీ పుట్టినరోజు అంటే రేపు వింధ్య గారి పుట్టినరోజు కదా? అవునండి. అది నా ఫస్ట్ విష్ కోసం 1000 కళ్ళతో వెయిట్ చేస్తూ ఉంటుంది. మీరు పడుకోండి, నేను దాన్ని విష్ చేసి పడుకుంటాను. వాళ్ళందరూ ఈరోజు వచ్చి ఎంత బాగా సెలబ్రేట్ చేశారు సంధ్య. మీ ఫ్రెండ్షిప్కి తగిన కుటుంబం. అవును, అది నా కోసం, నా స్నేహం కోసం మొండిగా పెళ్లి చేసుకుని ఈ ఊరు వచ్చేసింది. దాని జీవితం ఎలా ఉంటుందా అని నేనెంతో భయపడ్డాను. కానీ ఆ భగవంతుడు చల్లగా చూసి మంచి భర్త, అత్త, మామ వింధ్యకి దొరికారు. నాకు దేవుళ్ళంటి మీరు దొరికారు. ఆ విషయంలో మేమిద్దరం చాలా లక్కీ అండి. సరే పద నిద్రపోదాం. నేను 12ంటికి నేను నిద్ర లేపుతాను. అయ్యయ్యో వద్దు, మీకెందుకండి శ్రమ. మీరు బాగా అలసిపోయారు. నిద్ర వస్తుందన్నారు కదా, మీరు పడుకోండి, నేను వెయిట్ చేస్తా. టైం ఇంకా చాలా ఉంది సంధ్య. చూడు నీ మొహం ఎలా నీరసపడిపోయిందో. ఈ ఫంక్షన్ హడావిడిలో చాలా అలిసిపోయావు. నేను ఆ టైంకి నిద్ర లేపుతానంటున్నాను కదా, పడుకో. వద్దండి, మీరు లేపడం కొంచెం అటు ఇటు అయితే చాలా ఇబ్బంది. పోనీ నేను ఒక పని చేస్తానండి, అలారం పెడతాను. మంచిదే కదా, అలారం పెట్టి కాసేపు నిద్రపో. ఏమండి, కరెక్ట్గానే టైంకి పని చేస్తుంది కదా? బా, మనం అంటే మనుషులం, అది మెషిన్ కదా, కరెక్ట్గానే పనిచేస్తుంది. నువ్వు ముందు రెస్ట్ తీసుకో. సరే అండి. సంధ్య, ఏంటి ఈరోజు టైం చాలా స్లోగా నడుస్తుంది. ఏమైంది వైఫ్ గారు? టైం ఇంకా 11:20 అవుతుంది. ప్రశాంతంగా పడుకోండి. సంధ్య, ఏమండి, అలారం పనిచేస్తుంది కదా? పని చేస్తుంది, నువ్వు పడుకో. పనిచేస్తుంది కదా?
ఒకప్పుడు నేను నిద్రపోతే నువ్వే లేపి విష్ చేసేదానివి, కానీ ఇప్పుడు నాకు నిద్ర రావట్లేదేంటి? వింధ్య, బ్రేక్ఫాస్ట్ వడ్డించు. కొంచెం బయటకు వెళ్ళే పని ఉంది. నాకు టైం లేదు, వడ్డించు. రే రాజేష్, అసలు ఈ రోజేంటో తెలుసా? ఏంటి రోజు? ఓ, ట్రిప్ గురించా? సంధ్య, ఒక్క నిమిషం.